గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏల ఇతర శాఖల్లో సర్దుబాటు చేసినప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని వీఆర్ఏలు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 2500 మంది ఉన్న తమకు జీతాలు సరిగా రాక ఎక్కడ పనిచేస్తున్నామో తెలియక సతమతమవుతున్నట్లు వారు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసే క్రమంలో తీవ్రంగా నష్టపోయామని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు కోసం ఇచ్చిన జీవో నెంబర్ 81, 85, 98 వలన ఒక్క నెల జీతం తీసుకోకుండానే రాష్ట్రంలో దాదాపు 500 మంది పూర్వ వీఆర్ఏలు పదవి విరమణ పొందారని తెలిపారు. ఇక కేవలం ఒక్క మెదక్ జిల్లాలోనే 40 మంది ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండానే పదవి విరమణ పొందినట్టు చెప్పారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏ వారసులకు 2014 తర్వాత చనిపోయిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏలు కోరారు. ఇక ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వీఆర్ఏలు. ఎన్టీఆర్